ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎన్నో ఏళ్లనాటి కల దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంటూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకంటూ ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఉండాలనేది ఎంతో మంది కల. అది జూన్ 1, 2026తో నెరవేరిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించి విశాఖపట్నంలో తాత్కాలిక భవనంలో దీనికి సంబంధించిన ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అతి త్వరలో దీనికి సంబంధించిన పర్మనెంట్ బిల్డింగ్ కూడా ముడసర్లోలో ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే ఉందో ఈ రైల్వేకి సంబంధించి మొత్తం 4 డివిజన్లు ఇందులో పనిచేయనున్నాయి. ఇక మీదట ఈ 4 డివిజన్లు ఆపరేషన్స్ అనేవి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కిందే జరుగుతాయి. అయితే ఇన్ని జరిగినా సరే ఏదో తెలియని ఒక చిన్న అసంతృప్తి మాత్రం ఇంకా ప్రజల్లో ఉండిపోయిందని చెప్పొచ్చు. అదే కేకే లైన్ అంటే కొత్త వలస కిరండోల్ లైన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రత్యేకంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో లేకపోవడం కొంత అందరికీ ఏదో తెలియని చిన్న బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఈ దక్షిణ కోస్తా రైల్వేలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం రైల్వే నెట్వర్క్ అంతా ఇందులో కలవడం జరిగింది. కాకపోతే ఒక్క అరకు వరకు, కనీసం అరకు వరకు అయినా సరే ఇందులో కలిసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం చాలామంది ప్రజల్లో ఉండిపోయింది. అయితే ఎప్పటికైతే దీనికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా ఎవరైతే ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ ఇప్పటికే రైల్వే మంత్రికి విన్నవించడం జరిగింది. ఆ అరకు వరకు, కనీసం అరకు వరకు లేదా కేకే లైన్ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయండి, ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విలీనం చేయండి. దాని ద్వారా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైల్ నెట్వర్క్ అంతా కూడా ఒకే జోన్లో నడుస్తుంది అని ఇప్పటికే కొన్ని వినతిలపడం జరిగింది. అయితే ఈ కేకే లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్లో దీన్ని విలీనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేకే లైన్లో అతి ఎక్కువ భాగం వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంది, అంటే ఒడిశాలో భాగంగా ఉంది. కొంత నెట్వర్క్ అంటే కొంతవరకు, అంటే అరకు వరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఆ లైన్ మొత్తాన్ని, అంటే ఎస్కోట దగ్గర ప్రారంభం అవుతుంది ఆ లైన్, అక్కడి నుండి పూర్తిగా ఏదైతే అంటే కొత్త వలస, ఎస్కోట ఇదంతా కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వేలోకి వెళ్ళనుంది ఈ కేకే లైన్. అయితే ఆ లైన్ ని తర్వాత అయినా సరే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే విధంగా ఆ కేకే లైన్ ని ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో పెట్టడం ద్వారా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదైతే రైల్వే నెట్వర్క్ ఉందో అదంతా కూడా ఒకే జోన్లో నడుస్తుంది అనే మాట చాలా మందిలో వినిపిస్తుంది. ఈ ఒక్క అసంతృప్తిని మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం ఒక మంచి తీపి కబర్ అందిస్తే మట్టుగా చాలా బాగుంటుంది. అయితే ఈ కేకే లైన్ వదులుకోవడానికి ఒడిస్సా ఏదైతే రాష్ట్రం కావచ్చు, ఒడిస్సా ప్రజలు అంత సంతృప్తిగా లేరని మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేకే లైన్ అనేది ఎక్కువ భాగం ఒడిస్సాలో ఉండడం ద్వారా దానికంటూ వచ్చే ఆదాయం ఆ పర్టికులర్ ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి వెళ్తుంది కాబట్టి ఆదాయం పరంగా ఆ జోన్ కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డెవలప్ మీన్స్ కొంత పటిష్టంగా ఉంటుంది ఆ జోన్ కంటూ ఒక విలువ ఉంటుంది అనేది వాళ్ళ భావన. అదే విధంగా కనీసం అరకు వరకైనా, మొత్తం కేకే లైన్ కాకపోయినా అరకు వరకైనా సరే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఉంచడం ద్వారా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే మ్యాప్ ఉంటుందో ఆ మ్యాప్ అంతా కూడా, రైల్ నెట్వర్క్ అంతా కూడా ఈ జోన్ కిందే నడవనుంది అనే అభిప్రాయం చాలా మందిలో వినిపిస్తోంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఉందో ఈ రైల్వే జోను మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత మనకంటూ ఒక జోన్ లేదు. ఒక రిక్రూట్మెంట్ జరగాలన్నా, లేదంటే ఇక్కడ రైలు సంబంధించిన డెవలప్మెంట్స్ జరగాలన్నా, ఏదైనా సరే మనం కొంచెం వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే, కొంత వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఈ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి కొంత భాగం, ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి కొంత భాగం కలిసి మొత్తంగా ఈ సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు అవ్వడం, ఈ జోన్ ఏర్పాటు అవ్వడం నిజంగా ఇక్కడ రిక్రూట్మెంట్ పరంగా, మిగతా డెవలప్మెంట్స్ పరంగా, వేరే వేరే వేస్లో అంటే వేరే వేరే మార్గాల్లో ఉద్యోగ కల్పన పరంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంత ఊరటనిస్తుంది. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు, రైల్వే ఉద్యోగాలకి సిద్ధమయ్యే అభ్యర్థులు ఇప్పటి వరకు ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకునే వాళ్ళు అటు సౌత్ సెంట్రల్ రైల్వే, ఇటు ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించిన ఏవైతే జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ పరిధిలో ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు ఆ జోన్లు పెట్టేవారు. దీనివల్ల ఏంటి అయితే సౌత్ సెంట్రల్ రైల్వేలోనో లేదంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే అటు భువనేశ్వర్, ఒడిస్సా ఇదంతా కవర్ అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా ఈ జోన్ ఏర్పాటు అయిన తర్వాత అభ్యర్థులు ఇక మీదట ఈ జోన్కి అప్లై చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద సందీప్ మాథూర్ వచ్చేసి జీఎం గా ఉండనున్నారు. ఈ జీఎం కింద మిగతా ఏవైతే 4 డివిజన్లు ఉన్నాయో అటు గుంటూరు, గుంతకల్లు, విజయవాడ, విశాఖపట్నం ఏవైతే డివిజన్స్ ఉన్నాయో ఈ డివిజన్లన్నీ ఇప్పుడు ఈ జీఎం కిందే, డిఆర్ఎంలు కూడా ఈ జీఎంకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా
పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక ప్రత్యేకమైన రైల్వే జోన్ ఉండడం ఎంతో మంది ప్రజల కళ సాకారమైందిగా చెప్పొచ్చు.